హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను టమాటా కూర అండి. ఈ టమాటా కూర అయితే బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈజీగా ఈ టమాటా కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను ఈ టమాటా కూరని మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. టమాటా కూర చేయడానికి ఇక్కడ చూసారు కదండి, నాటు టమాటాలని ఆల్రెడీ ఇక్కడ నీట్ చేసుకొని కట్ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ మీకు తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఇంకొక బౌల్లో వచ్చి ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు తీసుకున్నాను. ఇంకొక గిన్నెలో ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు తీసుకున్నాను. ఇంకొక గిన్నెలో వచ్చి ఇక్కడ చూసారు కదా జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా కారం అండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇందాక మీకు తాలింపు చూపెట్టాను కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఇంగువ పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలని ఇప్పుడు వేసి దీన్ని ద్వారగా అయ్యే వరకు కొద్దిగా మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వచ్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసానండి. ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్లిప్ చేసుకొని మనం ఇక్కడ కలుపుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలు ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి కొద్దిగా ఏంటంటే పసుపు ఇంకా ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పసుపు కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ నేను టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కల్ని నేను వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ ఈ తాలింపులో మంచిగా దీన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత చూసారు కదా, మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇప్పుడు టమాటాలని మనం మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఒక 6 మినిట్స్ అవదానికి వచ్చింది అండి. ఇప్పుడు 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, టమాటాల్లో కూడా మంచిగా నీరు వచ్చేసాయి కదా. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకుందాం. ఒకసారి ఏంటంటే స్పూన్తో దీన్ని మంచిగా ఇలా మెదుపుకోండి మెత్తగా. చూసారు కదా, నేను ఒకసారి మంచిగా దీన్ని మెదుపుకున్నాను. మంచిగా మెదుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ టమాటాలని మళ్ళీ కొద్దిగా మగ్గించుకుందామండి. నాటు టమాటాలు కాబట్టి టమాటాల్లో నీరు ఉంటుంది కదండి, దాంతోనే ఈ టమాటాలు మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 7 మినిట్స్ అవ్వడానికి వచ్చిందండి. 7 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. ఒకసారి టమాటాలు మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాం. చూసారు కదా, టమాటాలు కూడా మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ టమాటా కూరలో బేసిక్ మసాలాలు వేసుకుందాం. కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి. ఒకసారి మంచిగా దీన్ని కలిపేసుకున్నాను. టమాటాని కలిపిన తర్వాత ఇప్పుడు మీకు బేసిక్ మసాలాలు చూపెట్టాను కదా, కారపొడి, జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడిని వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం టమాటాల్లో మంచిగా పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చూసారు కదండి, కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా దీన్ని నేను మిక్స్ చేస్తూ మంచిగా కలుపుకున్నాను. చూసారు కదా, మంచిగా టమాటా ముక్కల్లో మసాలాలన్నీ మంచిగా పట్టేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మూత పెట్టేసుకున్నాను. కొద్దిగా నూనె మంచిగా సపరేట్గా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు టమాటా కూరని చూపెడుతున్నాను. సైడ్లో ఇక్కడ నూనె కూడా కొద్దిగా పైకి వచ్చేసింది కదా. ఒకసారి ఈ టమాటా కూరని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం ఇక్కడ కలుపుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటా కూర పైన మూత పెట్టకుండా మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా దీన్ని మనం ఇక్కడ కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 3 మినిట్స్ వరకు మంచిగా టమాటా కూరని కలిపిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొద్దిగా కొత్తిమీరని నేను వేసి ఒకసారి మంచిగా దీన్ని కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ ఉంటుంది కదా, స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు సపరేట్ గిన్నెలో ఇక్కడ నేను టమాటా కూరని ప్లేటింగ్ చేసి మీకు ఇక్కడ చూపెడతానండి. ఈ టమాటా కూరలో కంపల్సరీగా మీరు మెంతులు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మర్చిపోద్దేండి. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీని, టమాటా కూరని. ఈ టమాటా కూరని అయితే బ్యాచిలర్స్ ఇంకా హాస్టల్లో ఉండేవాళ్ళు డెఫినెట్లీ ఈ టమాటా కూరని ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ టైంలో చిల్డ్రన్స్ లంచ్ బాక్స్లో కూడా టైం లేనప్పుడు ఈ టమాటా కూరని క్విక్గా చేసి మీరు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చేయండి.
ఈరోజు ఈ టమాటా కూర రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.